మా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మేము గ్రామ పంచాయతీలు డెవలప్ చేయడానికి అప్పులు తీసుకొచ్చి మరి మేము పెండింగ్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము అప్పులు తీసుకొచ్చి భార్య మెడలో పుస్తకాలు అమ్మి మరీ అప్పులు తీసుకొచ్చినాం. అవి తీరకుండా ఇప్పుడు వడ్డీలు కట్టుకుంటా మేము బాధలు పడుతున్నామని చెప్పి సర్పంచులు ఈరోజు ధర్నా ఏర్పాటు చేసుకున్నారు. అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏందో కనుక్కుంది. మీ ముఖ్యమైన డిమాండ్స్ ఏంది? మేము సర్పంచ్ గెలవడానికి కూడా రాత్రనక పగలనక కష్టపడ్డాము. మేము గెలవడానికి కోసం ఎంత కష్టమో గెలిచినాక కూడా రూపాయి అప్పు తెచ్చి గ్రామాన్ని ఏంటంటే ఒక సర్పంచ్గా అవకాశం ఇచ్చారు ప్రజలు. అవకాశాన్ని ఇచ్చింది ఎట్లా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక నిర్దేశంతో మేము గ్రామంలో సీసీ రోడ్లు వేసుకోవాలి, డ్రైనేజీలు వేసుకోవాలి, స్ట్రీట్ లైట్లు వేయాలి. మా గ్రామం బాగుంటే మాకు మంచి పేరు వస్తుంది. మా మంచి పేరు వస్తే దేశానికి కూడా మంచి పేరు. ఇప్పుడు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. ఆ విధంగా మేము తీర్చిదిద్దాం. మన భారతదేశ అవార్డులో కూడా 20 అవార్డులు వస్తే 19 అవార్డులు కూడా తెలంగాణ రాష్ట్ర గ్రామాలే కొట్టినాయి. అది గుర్తుపెట్టుకొని మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గతంలో చేసిన బిల్స్కు మాకు బిల్లులు ఎంబడే విడుదల చేయాలి చెప్తున్నాం. దాదాపు నాకే 46 లక్షల రూపాయలు రావాలి, మేము అప్పులు తెచ్చి మరి పెట్టాము అంటే అంటుండు మా సీఎం గారు కూడా. గతంలో చేసిన పనులకు మేమేది గీయాలి అని అన్నాడు. కానీ ఎలక్షన్ కన్నా బిఫోర్లో మీరు సర్పంచ్లంతా ఆవేశపడకండి, నేను రాగానే మేము ఎంబడి మీ బిల్లులు చెల్లిస్తాడు. తర్వాత ఏమంటున్నాం అంటే మాకెందుకు చెల్లియాలంటే మేము కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు వాడుకుంటారు, మేము కట్టించిన ఇప్పుడు ఆల్రెడీ చేసిన సీసీ రోడ్ల మీద నడుస్తారు, మేము నడుస్తున్న నర్సరీలు ఉన్నాయి, అన్నీ మేము చేసిన పనులకేమో మీరు మంచిగా వాడుకుంటారు. అయినప్పటికీ బిల్లులు ఇంకా ముందు ఇస్తాం అని మమ్మల్ని ఇబ్బంది పెట్టి దాదాపు మా సర్పంచులు 160 మంది ఆత్మహత్యలు చేసుకురు. అన్నిటికీ కూడా కారణం మీరే అవుతారు. ఎందుకంటే మా గతంలో చేసిన బిల్లు కూడా అంటే పెద్ద కాంట్రాక్టర్ పొంగులేటి లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి వారికి ఏమో 1000 కోట్లు రిలీజ్ చేస్తారు. అది కూడా గతంలో చేసిన ప్రభుత్వంలో చేసిన పనులే, మేము కూడా వాళ్ళతో చేసిన పనులే. అయినప్పటికీ వాళ్ళకేమో పర్సెంట్ పరంగా ఇస్తున్నారు, మాకేమో మేము ఆడ ఈడ కూలినాలు చేసి అప్పులు తెచ్చి పెట్టిన పనులకేమో బిల్లులు ఇస్తలేరు. మాకు ఖచ్చితంగా మా బిల్లులు రిలీజ్ చేసి మా సర్పంచ్లు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. లేకపోతే తస్మాత్ జాగ్రత్త, మీరు రాబోయే కాలాల్లో ఒక సర్పంచ్ ఈక్వల్ టు 1500 ఓట్ల మనిషి. ఆ ఓట్లను కూడా రేపు లక్షలలో పడతాయి, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడుతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సర్పంచ్లతో బాధ పెట్టుకుంటే ప్రభుత్వాలు ఊలిపోయినవి ఉన్నాయి. మీకు బ్యానర్లు కట్టింది కూడా సర్పంచ్లే, రేపు జై కొట్టాల్సింది సర్పంచ్లే, రేపు మీ బొంద పెట్టాల్సింది కూడా మా సర్పంచ్లని తెలియజేస్తున్నాను. అది గుర్తుపెట్టుకొని తక్షణమే మా బిల్లులు రిలీజ్ చేయాలి. లేని ఎడలుంటే ఈరోజు ధర్నా చౌక్ వద్ద మా రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ధర్నానే. నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తాము. మీ గ్రామాలలో ఎమ్మెల్యేలు తిరుగుతారా, మీరు ఎలక్షన్లు పెడతారా, ఏ విధంగా చూస్తామో మేము మా ప్రతాపం అని చూపిస్తామని తెలియజేస్తున్నాం. ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పినా కూడా ప్రభుత్వాలు ఎందుకు స్పందించలేదు? అంటే ప్రభుత్వం మామూలుగా మీరు గమనిస్తే ఎవరో మామూలు చనిపోతే పరామర్శిస్తారు. అట్లాంటిది ఊరుకు మేలు చేసినటువంటి ఊరు ప్రథమ పౌరుడు చనిపోతే స్పందించకపోవడం అనేది అంటే అప్రజాస్వామికము. గవర్నమెంట్ ఏమనుకుంటే మేము గెలిచినాము, అయిపోయింది, ఇదే పర్మనెంట్ అధికారము అని అనుకుంటా ఉన్నారు. సో ఇది గర్వము, ఈ అహంకారం అనేది ప్రజలు ఇట్లా తీసి భూమికి కొడతారు. సో అంత పెద్ద ఇందిరాగాంధీనే చేసిర్రు. మీరు పెద్ద విషయం ఏం కాదు. రాహుల్ గాంధీలో చాలా ప్లేస్లలో ఓడిపోయిండు, సోనియా గాంధీ ఓడిపోయింది. సో అంత పెద్ద మహాన్మాలు ఓడిపోయారు. ఎన్టీఆర్ ఓడిపోయిన ప్లేస్లు ఉన్నాయి, పివి నరసింహారావు ఓడిపోయిన ప్లేస్లు ఉన్నాయి. కానీ మీరేమనుకుంటారంటే మేము పర్మనెంట్ అనుకుంటారు. పర్మనెంట్ ఎవరు కాదు, పర్మనెంట్ ప్రజలే, ఓటర్లే ప్రజలు. కాబట్టి మీరు ఆ ఓట్లతోనే వచ్చిర్రు. ఉన్నది ఇంకా 3 సంవత్సరాలు, అది చేసేది మంచిగా చెల్లండి. కానీ మాకు బిల్లులు ఇవ్వకపోవడము అనడానికి కారణం ఒక్కటి చెప్పండి, వ్యాలిడ్ కారణం, చెల్లేపోతే కారణం. మేము ఊర్లో ఏం పనులు చేయాలి? పొద్దున్న లేచి నుంచి మీరు మోరు కట్టిరు, డ్రైనేజ్ కట్టిరు, పార్క్ పెట్టిరు, నర్సరీ పెట్టిరు, అంగన్వాడీ బిల్డింగ్ కట్టిరు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిరు, క్రీడా ప్రాంగణాలు కట్టిరు, పార్కులు, బృహత్ పార్కులు, ఎన్ని పట్టకల్లాలు, డంపింగ్ షెడ్లు, ఆటోలు, ట్రాక్టర్లు. అసలు భారతదేశంలో ఒక సమగ్రవంతమైన ఒక ప్రణాళిక గ్రామ పంచాయతీ జరిగిందంటే 2019-24 మధ్యలో జరిగింది. అంతకుముందు చేస్తుంటే హుషారున్న సర్పంచ్ కూడా చేస్తుండే, లేదంటే లేదు. కానీ ఇప్పుడు అందరూ పనులు చేయాలి, అన్ని గ్రామాలు కూడా ఆదర్శ గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం మాకు ఆర్డర్లు ఇచ్చి మేము చేసినాం. మేము మస్తకి పని చేయలేము. మేము మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్లు వచ్చినాయి, రూల్ డెడ్ లైన్స్ పెట్టిరు. రాత్రి 12 గంటలకు కూడా రైతు వేదికలు కట్టినప్పుడు కలెక్టర్ చూసి పని జరుగుతుందా లేదా అని చెప్పేసి, ఒకవేళ పని జరగకపోతే వెంటనే సస్పెండ్ చేసి పడేసిన సర్పంచ్ని, చెక్ తీసేసిర్రు. అంత బాధలు మెడ మీద కత్తి పెట్టుకుని మాత్రం పని చేయించారు. తీరా అయ్యాక ఏమున్నది, వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గద్దెనెక్కిర్రు, సీలేమంటారు, ఆ టైంలో పైసలు ఇస్తామని అంటున్నారు. మరి ఆ టైంలో అప్పులు ఎందుకు కడుతున్నావు? ఆ టైం సెక్రటరీ ఎందుకు వాడుకుంటున్నావు? మరి ఆ టైంలో ఉన్న కార్లు ఎందుకు మీరు వాడుకుంటున్నారు? ఆ టైంలో ఇచ్చిన రోడ్లు ఎందుకు మీరు వాడుకుంటున్నారు? ఆ టైంలో ఇచ్చిన ట్యాంకులు వాటర్లు ఎందుకు వాడుకుంటున్నారు? ఆ టైంలో ట్రాక్టర్లు ఎందుకు వాడుకుంటారు? ఇప్పుడు మేము ఒక ట్రాక్టర్ కొన్నాము, ఒక ఆటో కొన్నాము మా గ్రామ, అది ఎందుకు వాడుకుంటారు? వాడుకోవద్దు మరి మేము చేసిన పనులకు. సో మీరు గమనించాలి ఏంటంటే మనం పబ్లిక్ కోసం పనులు చేసినాం. పర్సంగా ఏదో మన పిల్లలకి ఏదో బంగారం కొనియలేదు, నేను ఉంచుకున్న దానికి ఏం కొనియలేదు. సో ఏదంటే బూతుగా మాట్లాడాల్సి వస్తున్నది, కానీ అది వాస్తవం. మీరు ఆర్డర్లు ఇచ్చి మేము చేసినాం, అది చేసిన పైసలు ఎవరు ఇవ్వాలి? మరి మీరే ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వలేదు? అంతేందుకు 2023 జనవరి 9వ తారీఖు ఇక్కడనే ఈ యొక్క పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మాట ఇచ్చారు,
గవర్నమెంట్ పైసలు ఇయ్యదు మీకు, నేను ఇస్తా 1 month తర్వాత రాగానే ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ అప్పుడే దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నాడు, రీల్స్ మంత్రి, ఇప్పుడు సీతక్క ఉన్నది మా పంచాయతీ మంత్రి, ఆ తర్వాత బట్టి గారు ఉన్నారు, ఉత్తమ్ గారు ఉన్నారు, అద్దంకి దయాకరు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ధర వేసిరు కాంగ్రెస్ తరపు నుంచి మా సర్పంచుల మద్దతుగా వేసిరు. మరి ఇప్పుడు మీరే ఇప్పుడు గద్దెనెక్కిర్రు, గద్దెనెక్కి మీరు వచ్చిన తర్వాత కూడా 13 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు సిరిసిల్ల కూడా మొన్న కానీ చేసుకున్న పాపం. సో ఇంత ఆత్మహత్యలు అయినప్పుడు మీకు కనికరం రావట్లేదంటే మీరు అహంకారం నెత్తిరిగి కొట్టుకుంటున్నారు. అలా 10 ఏళ్ళకి అహంకారం వచ్చింది, మీకు సంవత్సరానికి అహంకారం వచ్చేసింది. అట్లా అనిపిస్తుంది మరి మీరు చూస్తూ ఉంటే. ఈ రోజు ఒక్క రూపాయి కూడా మీరు రిలీజ్ చేయలేదు. ఎందుకు ఇప్పుడు సెక్రటరీలు కూడా పాపం వాళ్ళ జేబులోకి వెళ్ళి డబ్బులు పెడతా ఉన్నారు. సో మా విలేజ్ 10,000 ఓటర్లు ఉన్న విలేజ్, ఒకటే విలేజ్లో. సో నెలకి ఏం లేనా 10 లక్షలు ఖర్చు ఉంటుంది. ఏడికి పెడతారు సెక్రటరీలు చెప్పండి. సో గవర్నమెంట్ ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం అనేది. సంవత్సరం నుంచి మీరు ఎలక్షన్ పెట్టలేదు అంటే మీ చేతకంతనం ఇది, పబ్లిక్ మీకు ఓటయ్యారు కాబట్టి. సో ఇప్పుడు మీరు గమనించండి, ఓటే కాదు ప్రజల శ్రేయస్సు మనకు ఇంపార్టెంట్. అంతకని మేము పెట్టిన పథకాలే ఉండాలా, అలా పథకాలు మార్చేస్తాం తీసేస్తాం. కేసీఆర్ కిట్ తీసేసిర్రు, ఏం లాభం ఉన్నది? ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కోసం డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ఉండే, ఆ పథకం బీకేసిర్రు. గిరిజన వికాస్ ఉండే, అది తీసుకొచ్చి పేరు పెట్టుకున్నారు. ఏం లాభం ఉందండి? పథకాల పేరు మార్చు తప్ప మీరు చేసింది ఏమున్నది? ఇప్పుడు విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్ 3 సంవత్సరాలు బిల్లులు లేవు, అలా స్కూల్కి ఎట్లా పోవాలో చెప్పండి. ఆరోగ్యశ్రీ బిల్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఆరోగ్యశ్రీ చేయించుకుంటుంటే బిల్స్ వస్తలేవు అని చెప్పేసి డాక్టర్లు ట్రీట్మెంట్ చేయట్లేదు. రైతులకు రుణమాఫీ 100% కాలేదు, వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. మీరు ఇప్పుడు భూములు లేని వాళ్ళకి కూడా మీరు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు, ఎక్కడ ఇచ్చారు చెప్పండి? ఓన్లీ ఒక జిల్లాకు మాత్రం ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళేం పాపం చేసినట్టు? రాష్ట్రం మొత్తం ట్యాక్సులు కడుతురా, మీ ఊర్లో ట్యాక్స్ కడుతురా? మీరు ఆలోచించండి. ఇప్పుడు అంతేందుకు యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడుతున్నారు, 119 నియోజకవర్గాలు పెట్టాలా, ఓన్లీ 57 అంటే పెడుతున్నారు. అంటే మిగతా 60 నియోజకవర్గాలు తెలంగాణ లేవా? అంటే మీ ఇష్టం వచ్చిందా పెడతారు పెట్టరు, అదే ఏంటి విషయం నాకు అర్థం కాదు. ఇప్పుడు మా ఊర్లోనే హాస్పిటల్ భూమి పూజ చేసి 3.5 సంవత్సరాలు అయింది, పిల్లల దశకు వచ్చింది, 60 లక్షలు ఖర్చు అయినాయి. ఆ కాంట్రాక్ట్ 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వాడు ఆపేసింది పార్కు 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మొత్తం తుప్పొట్టిపోయింది మొత్తం పిల్లలని. ఇప్పుడు ఉన్న స్కూళ్ళకే మనకు టాయిలెట్లు లేవు, వాటర్ లేవు, టీచర్లు లేరు. అది కాకుండా 200 కోట్లు పెట్టి ఒక స్కూల్ కడతారట. ఎందుకు నాకు అర్థం కాదు. ఉన్న స్కూల్ ఫస్ట్ మంచి చేయరు కదా, ఉన్న స్కూల్ మంచి చేసిన తర్వాత కొత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మా దగ్గరనే మహాత్మా జ్యోతిబాపల్లే గురుకులాలు ఉన్నాయి, మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. ఆవిడకి కాలేజీలు లేవు, బిల్డింగులు లేవు, పర్మనెంట్ బిల్డింగులు లేవు. ఇంకా మీరు కొత్త బిల్డింగ్ కడతామని అంటారు. ఉన్న వాటికి దిక్కులేవు, ఉన్న పిల్లలకి మంచి చూస్తలేవు. ఇంకా వేరే తెచ్చుకుని ఏం లాభం ఉన్నది నాకు అర్థం కాదు. సో గవర్నమెంట్ మీరు ఆలోచించాలా. మళ్ళీ గవర్నమెంట్లో మంత్రులు కూడా ఒక్కొక్క మాట మాట్లాడతాడు, ఆడేం మాట్లాడతాడు, ఈడేం మాట్లాడతాడు, ఎంపీ అర్థం కాదు. ఏం చేస్తున్నా ఏం తెలియదు. ఓవర్ కమిషన్లు ఇసుక అమ్ముకుంటున్నారు మంచిగా, ఆ దందాలు మాత్రం బరోబర్ చేస్తున్నారు వీళ్ళు. అన్ని బ్లాక్ దందాలు చేస్తున్నారు అంతే, ఊరు పట్టింపు లేదు. కనీసం ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వట్లేదు పైసలు. ఓన్లీ ఎవరి దాని కమిషన్ దోచుకుంటారు, నా ఏరియా ఇది, నీ ఏరియాది అంతే. సో కాబట్టి ఆలోచించారు. పబ్లిక్ ఏం తెలియదు అనుకున్నా కుర్రీ, పబ్లిక్ 100% తెలుసు. ఒకప్పుడు చదువు లేకుండొచ్చు, ఇప్పుడు చదువు లేకున్నా సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. వాళ్ళు 100%, 90లో 98% పబ్లిక్ చేరవేరుతున్నాయి. అందరు కూడా డేటా రేట్ తగ్గింది కాబట్టి అందరు కూడా వీడియోలు చూస్తున్నారు. 100% మీకు దెబ్బ కొడతారు. ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్ పెడతామంటున్నారు, అంత ఈజీ కాదు. మీరు ఇల్లు ఇస్తున్నారు, ఎందరికి ఇస్తున్నారు? 100లో 5 కూడా ఇవ్వట్లేదు మీరు ఇల్లు. అంటే 5 పాజిటివ్ మీకు, మిగతా 95 మంది నెగిటివ్. మీకు అర్థం చేసుకుంటుంది ఏంటనేది. ఎండాకాలం రైతు బంధు కూడా మీరు ఇవ్వలేదు. అంతేందుకు ఫిబ్రవరి నుంచి రైతులు చనిపోయారు, వాళ్ళకి 5 రోజుల పైసలు వస్తున్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి 6 నెలలు అయింది, ఇప్పుడు ఇప్పటిదాకా 1 రూపాయి రాలేదు చనిపోయిన వాళ్ళకి. ఇంతకుముందు వారాలు కూడా వస్తున్నాయి 5 లక్షల పైసలు, ఎందుకు వస్తలేవు మరి మీరు చెప్పండి. సో సమాజంలో అన్ని వర్గాల వారు కూడా నిరాశలు ఉన్నారు, ఏం జరుగుతలేదు. ఏమనంటే హైడ్రా అని చెప్పేసి గడిపోలకు కొడుతున్నారు, ఉన్న వాళ్ళకి మాత్రం టచ్ కూడా చేయట్లేదు. టచ్. సో ఆలోచించాలి మీరు ఏం చేస్తున్నారు అనేది.